వర్షాకాలం, శీతాకాలం జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతుంటాయి కదా. అందుకే ప్రతిరోజు మీరు తినే అన్నంలో మొదటి 2 ముద్దలైనా సరే సొంటిపొడి అన్నంతో స్టార్ట్ చేయండి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు, అలాగే ఇండైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా కట్ చేస్తుంది. బాలింతలకి కూడా మొదటి ముద్దలో ఈ సొంటిపొడినే పెడతారు కదా, పిల్లలకి కూడా చాలా మంచిదండి. వాళ్ళు తినే ఆహారం ఏదైనా సరే ఈజీగా జీర్ణమవుతుంది అనమాట. అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇక్కడ నేను 200 గ్రాముల సొంటి తీసుకున్నాను. దీన్ని ఒక మందపాటి ప్యాన్లో వేసి మీడియం టు లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా 2 వైపులకి తిప్పుతూ బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ మీద పెట్టొద్దండి, లో టు మీడియం ఫ్లేమ్ మీద అయితేనే సొంటి లోపల వరకు చక్కగా కాలుతుంది. చూడండి, 10-15 నిమిషాలకి సొంటి పైన స్కిన్ అనేది ఇలా డార్క్ బ్రౌన్ కలర్కి మారుతుందన్నమాట. ఇలా ఈ టెక్స్చర్లో బాగా కాలాలి. ఇలా రోస్ట్ చేసుకొని తీసి ప్లేట్లో వేసి కొద్దిగా చల్లారనివ్వండి. ఇదే ప్యాన్లో ఒక 5-6 ఎండుమిర్చిని కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా 2 వైపులా ఇలా చక్కగా నల్లగా క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకొని తీసేయాలి. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న సొంటికి పైన పొట్టు తీసేయాలి. నల్లగా కాల్చాను కదా, మరీ డీప్గా అవసరం లేదండి. చాకుతో జస్ట్ ఇలా పైన గీసేస్తే సరిపోతుంది. సొంటి గురించి మీకు తెలిసే ఉంటుంది కదా, అల్లాన్ని సున్నపు నీళ్ళలో ఉడికించి ఎండబెడతారనమాట. సో రోస్ట్ చేశాక ఇలా పైన పొట్టు తీసేస్తే మంచిది. అలాగే పొడి కూడా ఎక్కువ వగరుగా లేకుండా టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇలా నల్లగా కాల్చిన పై పొట్టంతా ఇలా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని ఒక్కో సొంటి ముక్కని కొంచెం కచ్చా పచ్చాక దంచి మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. అంటే అలాగే ముక్కల కింద మిక్సీ జార్లో వేస్తే బ్లేడ్లు పాడవుతాయి కదా, అందుకని ఇలా ఒక్కసారి రోట్లో దంచి మిక్సీ జార్లో వేసుకుంటే మిక్సీ కూడా ఈజీగా తిరుగుతుందనమాట. ఇలా సొంటి మొత్తాన్ని దంచి మిక్సీ జార్లో వేశాక ఇప్పుడు ఇందులో రోస్ట్ చేసుకుని పెట్టుకున్న ఎండుమిర్చి, 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. తినని వారు స్కిప్ చేసేసిన ప్రాబ్లం ఏం లేదు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంతేనండి, సొంటి పొడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా మంచిది. నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. అలాగే అజీర్ణం అనే మాటే ఉండదన్నమాట. సో కంపల్సరీ ప్రతిరోజు 1-2 ముద్దలైనా సరే ఈ సొంటి పొడి అలవాటు చేసుకోండి. మంచిది కదా అని మరీ ఎక్కువ కూడా తీసుకోకూడదండి. దీనికి వేడి చేసే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి లిమిట్గా రోజుకు 1 టీ స్పూన్ కానీ లేదా 1/2 టీ స్పూన్ కానీ తీసుకుంటే సరిపోతుంది. చిన్నపిల్లలకైతే 1/2 టీ స్పూన్ చాలు. సో మరి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.